హలో మావా! మనమైతే ఈరోజు శ్రీశైలం అయితే వెళ్ళిపోతున్నాం మామ బండ్ల మీద. సో, ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు. మార్నింగ్ 6:00 అయితే మేము బయలుదేరినాం. చూడండి వ్యూ ఎంత బావుందో. పొద్దున పొద్దున చూసుకోవచ్చు. వ్యూ చాలా బావుంది. ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ నుంచి మధ్యలో ఒక టిఫిన్ బ్రేక్ అయితే తీసుకొని పొద్దున్న సన్‌రైజ్‌ని చూస్తూ వెళ్తున్నాం మావా. చాలా బావుంది. ఇదైతే శ్రీశైలం హైవే ఇది. చాలా రోజులుగా అనుకుంటున్నాం బండ్ల మీద వెళ్ళాలని. సో, ఫైనల్లీ ఈరోజైతే వెళ్ళిపోతున్నాం మేము. మధ్యలో అయితే డిండి ప్రాజెక్ట్ అయితే కలుస్తుంది మామ మనకు. అక్కడ కొన్ని వ్యూస్ చూసి, అక్కడ కొన్ని ఫొటోస్ దిగి, ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అయిపోదాం. చాలా అద్భుతంగా ఉంది మామ డిండి ప్రాజెక్ట్ అయితే. ఒకసారి మీకు ఇక్కడ ఆగి కొన్ని ఫొటోస్ దిగి చూపిస్తా ఇప్పుడు. కొన్ని చూడండి. క్రౌడ్ కూడా చాలా ఉంది మామ ఇక్కడ. చాలా మంది ఫొటోస్, వీడియోస్ దిగుతున్నారు ఇక్కడ. కొద్దిసేపు ఆగి ఖచ్చితంగా టైం స్పెండ్ చేయండి ఇక్కడ. చాలా బాగుంది ఇక్కడ వ్యూ. Open eye, feel the waves cut through me. ఒకసారి వాటర్ సౌండ్ వినండి మావా. అద్భుతమైన వాటర్ ఫాల్ చూసిన తర్వాత మేమైతే ఇప్పుడు శ్రీ ఉమామహేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. దారి చూసుకోవచ్చు, చాలా చిన్న ఉంది. ఇదంతా ఫారెస్ట్ ఏరియా ఇది. పచ్చని పంట పొలాలు, బాగుంది ఇక్కడ వాతావరణం. ఇక్కడ చూడండి కింద ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కింద బండి పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి టెంపుల్ వల్ల స్పెషల్ బస్సులు అయితే పైకి వెళ్ళాలి. పర్ పర్సన్ 50 రూపీస్ అయితే అప్ అండ్ డౌన్కి ఛార్జ్ చేస్తారు మామ. మీరు కూడా చూడండి. కావాలంటే ఇక్కడ కింద ఫ్రెష్ అప్ అయిపోయి, లేదంటే పైన ఫ్రెష్ అప్ అయి వెళ్ళొచ్చు. ఇదైతే బస్సు. ఇప్పుడు మేమైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాం. మీరు బై వాక్ కూడా రావచ్చు. ఇక్కడైతే బస్సు దింపిన తర్వాత వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఇదే మనకు టెంపుల్. సో, ఇక్కడ కొండ చూడండి ఎంత బాగుందో. ఈ మొత్తం ఫారెస్ట్ ఇక్కడైతే. ఇది వచ్చేసి మనకు మెయిన్ టెంపుల్ ఇక్కడ శ్రీ ఉమామహేశ్వర స్వామిది. సో, ఈ లోపలికి దర్శనానికి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇక్కడ కొన్ని వ్యూస్ చూసిన తర్వాత చాలా మైండ్ బ్లోయింగ్ అనిపించింది నాకు. ఈ పైనుంచి వాటర్ ఫాల్స్ వస్తుంటాయి. ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మీరు ఏమైనా లగేజ్ క్యారీ చేస్తే. సో, మనకు మార్నింగ్ చాలా రిఫ్రెష్మెంట్ ఉంటుంది. మా ఫ్రెండ్ బ్యాగ్ అయితే తీసుకెళ్ళిపోయింది మామ. కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ మంకీస్తోని. సో, ఇక్కడ కొన్ని దిగిన తర్వాత మేము కొంచెం ముందుకు వెళ్ళిపోయినాం. ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని. ఈ ముందుకు వస్తే కూడా ఇక్కడ వరకు లాస్ట్ ఉంది ఎండింగ్ పాయింట్. అక్కడి నుంచి తర్వాత లేదు ఇంకా దారి. సో, పైకి వెళ్ళి చూసాము ఇక్కడ పాపనాశన గుండం ఉంది. ఇక్కడ కొన్ని చూసి దేవుని దర్శనం అయితే చేసుకున్నాం. ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. పైనుంచి వాటర్ వస్తూ ఉంటాయి శివలింగం మీదకి. సో, ఇక్కడ వ్యూ కూడా చాలా అద్భుతంగా ఉంది. చాలా పైన ఉన్నాయి కొండ. సో, అక్కడ చూసేసిన తర్వాత మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు డైరెక్ట్ శ్రీశైలంకి. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం. అరౌండ్ మేము 10 o'clock 10:30కి స్టార్ట్ అయిపోయినాం. అక్కడి నుంచి వెళ్తూ మధ్యలో కొన్ని ఇంకా ప్లేసెస్ ఏమైనా ఉంటే వ్యూ ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు డైరెక్ట్ ఆక్టోపస్ వ్యూ పాయింట్కి అయితే వచ్చేసినాం మేము. దారి మధ్యలో ఉంది కాబట్టి ఇక్కడ ఎంట్రీకి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు మా. 50 రూపీస్ పర్ పర్సన్కి. నేను చూసుకోండి. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్ళి వ్యూ అనేది చూపిస్తాం మీకు. ఇప్పుడు చూడండి.
ఇక్కడ బైక్ అనేది మనం పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కొంచెం లోపలికి వెళ్తే మనకు ఆక్టోపస్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది. ఆక్టోపస్ వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంది మామ, ఒక్కసారి చూసుకోవచ్చు మీరు. ఇక్కడ కొంచెం రిలాక్స్ అయిపోయి అట్లా వ్యూ పాయింట్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. చిల్ల వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వస్తే మంచిగా కొంచెం పిల్లాయిస్గా కూర్చొని మనం తినొచ్చు కూడా. చూడండి, ఇది ఒక్కటే ఫెన్సింగ్ ఉంది, తర్వాత ఏముండదు. అద్భుతమైన వ్యూ పాయింట్ చూసినాక మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం డైరెక్ట్ శ్రీశైలానికి. అయితే దారి మధ్యలో శ్రీశైలం డ్యామ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ దిగి ఈ వ్యూ చూసుకొని అయితే వెళ్ళిపోతున్నాం మేము. ఇప్పుడు ఇక్కడ కొంచెం ఆగుదాం. చూడండి, ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి మనం వెళ్ళాలి. సో ఇది చూసుకుంటే శ్రీశైలం డ్యామ్ అనేది కనిపిస్తుంది. మిట్ట మధ్యాహ్నం వచ్చినాం మేము ఎండకి, మాకైతే వాసిపోయింది. మీరైతే చూసుకుంటారండి, వాటర్ అనేది ఒక్క గేట్ కూడా ఓపెన్ చేసి లేదు. అక్కడక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి. ఏం లేదు మనం చూడ్డానికైతే, జస్ట్ ఇట్లా చూసి వెళ్ళిపోతున్నాం అంతే. చూడండి, ఏం లేదు. ఈవిడైతే మరి డేంజర్గా తిప్పుతున్నారు మామ. ఇటు బస్సు అయితే ఇట్లా సరిపోతున్నాయేమో. ఇక్కడైతే ప్లేస్ చాలా ఇరుకిరుకు ఉంది. ఫుల్ పీక్ టైంలో రావడం వల్ల మాకు రూమ్స్ అయితే ఇక్కడ దొరకలేదు. లాస్ట్కి 100 రూపీస్ రూమ్స్ అయితే తీసుకున్నాం. ఒక ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది అక్కడ స్టే చేయడానికి, దేవాలయం వాళ్ళది. సో ఇక్కడ నుంచి అయితే మేము పాతాళ గంగకి అయితే వెళ్తున్నాం మావ. ఒక 1 కిలోమీటర్ అయితే కిందికైతే ట్రెక్ చేయాలి. సో ఇది వచ్చేసి పాతాళ గంగ వ్యూ. ఇక్కడ కొంచెం స్నానం చేసేసి మనమైతే దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ స్నానం చేయడానికి అయితే వీల్లేదో, మేమైతే చూస్తున్నాం ఏం చేయాలని. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది, బోటింగ్ కూడా చేయొచ్చు. పర్ పర్సన్ అయితే 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మా ఫ్రెండ్ అయితే బోటింగ్ అయితే వెళ్దామన్నాడు. బోటింగ్ అయితే వెళ్ళాలి. ఇప్పుడు బోటింగ్ అయితే చేస్తున్నాం మావా. ఇక్కడైతే లైఫ్ జాకెట్ ఇస్తారు. ఒక 15 మినిట్స్ లోపలికి ఇట్లా కొంచెం దూరం తీసుకెళ్ళి అయితే తీసుకొస్తారు. మేమైతే కరెక్ట్గా ఈవినింగ్ సన్సెట్ టైంకి వెళ్ళినాం. వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు కూడా చూడండి వ్యూ. Open eye, feel the waves cut through me, hypnotized by the sounds I'm breathing in. Hold tight, chemicals collide. Hold tight, hold tight, hold tight. Dripping lights paint the skies, all because బోటింగ్ అయిపోయిన తర్వాత మేమైతే స్నానాలు చేసుకొని దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఒక 1 కిలోమీటర్ వాకింగ్ అయితే ఉంటుంది మేము తీసుకున్న రూమ్ దగ్గర నుంచి దర్శనానికి. సో ఇక్కడ లగేజెస్, ఫోన్స్ అన్ని పెట్టేసి మనమైతే దర్శనానికి అయితే వెళ్ళిపోదాం. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు ఈరోజు, సోమవారం కావడం వల్ల. సో చూడండి, సో ఇక్కడ మీకు లగేజ్ కౌంటర్స్ అన్నీ ఉంటాయి. అక్కడ మీరు లగేజెస్, మొబైల్స్ పెట్టుకొని ఉచిత దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము. మళ్ళీ వచ్చిన తర్వాత చెప్తాను నేను ఎంతసేపు అయిందని. సో ఇదైతే దర్శనం, ఉచిత దర్శనం క్యూ లైన్ ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. మాకైతే దర్శనానికి అయితే 3 to 4 hours అయితే పట్టింది. మళ్ళీ మేము డామెట్రీకి అయితే వచ్చేసాం. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.